గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీరాసి ప్రేమించే ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ మనకి ఆఖరిలో 12వ రోజు పూర్తయిన తర్వాత నేనేం నేర్చుకున్నానో లేదా లెటర్స్ ప్రాక్టీస్ అనేటువంటి దాన్ని పూర్తి చేసేటువంటిది మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు నేనేం నేర్చుకున్నానులో ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను ఉపయోగించి పదాలు రాయమన్నారు మనల్ని. మనం గద, రచన, కళ, వల రాసాము. అలాగే ఇక్కడ ఏత్వము, వత్వముతోటి ఉన్నటువంటి పదాలకు అండర్లైన్ చేయమన్నారు, మనం ఇక్కడ చేసాము. తర్వాత గుడి సంబంధించినటువంటి పదాలు రాయమని చెప్పేసి అన్నారు, మనం ఇక్కడ రాసాము. తర్వాత క, ర అక్షరాలతో ఏర్పడే అర్థవంతమైన పదం ఏమిటి అని అడిగారు మనల్ని. మనకి అరక అనేది అవుతుంది, ఇదొకటే అర్థవంతమైన పదం. అలాగే ఇక్కడ మనకి అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలతో కూడినటువంటి పదాలను పట్టికలో రాయమన్నారు, మనం ఇలా రాసాం. ఇది ఈ అక్షరాలతోటి ఈ సర్కిల్లో ఉన్నదాన్ని కలిపి రాయాలి, మనం ఇక్కడ పదాలు రాసాము. ఇక తర్వాత మనకి ఇక్కడ సరైనటువంటి ఒత్తును ఉపయోగించి పదాలు రాయాలి. కొమ్మ మీద కోతి, సొగ్గుబియ్యంలో గాలేదు, యాలో యావత్తు లేదు, తెల్లని వెన్నెల, ఇక్కడ లా, ఇక్కడ నా, రెక్కల గుర్రం, ఇక్కడ కావత్తు, ఇక్కడ రావత్తు, మబ్బులో జాబిల్లి, ఇక్కడ బావత్తు, ఇక్కడ లావత్తు, ఇక్కడ లావత్తు, జాబిలి, మబ్బుల్లో జాబిలి, లేదా జాబిల్లి అని కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. ఇక కింది పదాల వరుస క్రమం సరిచేసి సరైన వాక్యం రాస్తే మనకి చెరుగ్గడ తీగా ఉంటుందనే దాన్ని రాసుకుంటాం అన్నమాట. ఇక ఇక్కడ మనకి అంత్యాక్షరి పదాలు ఇవి. ఇక్కడ చెట్టు, చెట్టు మనకు పండు నీడనిస్తుంది. అలాగే ఆనందం, ఆటలు పాటలు పిల్లలకు ఆనందం. సరైనటువంటి అక్షరాల నుంచినటువంటిది ఏముంది అని చెప్పేసి అన్నారు. మనకి ఈ పాడటం, చదువు, తెలుగు. అలాగే ఇక్కడ పెద్దల మాట చద్దిమూట అంటారు కదా, చద్దిమూట అంటే మనకు మంచి చేసేది అని అర్థము, లేదా మనకు మంచి చేసేటువంటి ఆహారం ఏదైనా సరే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని గురించి రాయమన్నారు, మనం ఈ రకంగా చిత్రాన్ని గురించి రాయొచ్చు. వానలో తడుస్తూ ఆడుకుంటాము వర్షం పడినప్పుడు, వాన నీటిలో కాగితం పడవలను వదులుతాము, వానలో తడుస్తూ పాటలు పాడుతూ అమ్మ వండిన పకోడీలు తింటాము. ఇది మన అనుభవం, ఎవరి అనుభవాలు రాయొచ్చు. ఇక దీని తర్వాత మనకి ఇక్కడ సరళ పదాలు, అలాగే గుణింత పదాలు ఇచ్చారు, వాటిని జాగ్రత్తగా చదవాలి. అలాగే ఇక్కడ ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ సంయుక్తాక్షర పదాలు ఉన్నాయి, వీటిని కూడా చదవాలి. ఇక ఆఖరణ వాక్యాలు ఇచ్చారు, వీటిని కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. దీంతో తెలుగు మనకు 12 రోజుల ప్రోగ్రాము పూర్తయింది, అలాగే సంసిద్ధ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక ఇంగ్లీష్లో ద యంగ్ వన్ ఆఫ్ ది లైన్ ఈస్ కాల్డ్ కబ్. అలాగే ఇక్కడ ఇచ్చినట్లు యాడ్జెక్టివ్ని అండర్లైన్ చేయమన్నారు. ఇక్కడ స్మాల్, ఇక్కడ బ్రౌన్. అలాగే ఇక్కడ వజ్ వర్ రాసినప్పుడు ఇక్కడ ఐ తోటి వజ్ వస్తుంది, దే తోటి వర్, వీ తోటి వర్, షీ తోటి వజ్. అలాగే ఇన్ ది స్టోరీ వాట్ డిడ్ రవి అండ్ అర్జున్ ఫైండ్ ఆన్ ది ప్లే గ్రౌండ్. వాళ్ళకి ఏం దొరికిందంటే వాళ్ళకు ఎవరిదో పోయింది, పర్స్ దొరికింది. కాబట్టి ఆప్షన్ బి అనేది మనం ఆన్సర్గా పెట్టాము. ఇక 5వ ప్రశ్న దగ్గర నుంచి చూద్దాం. రీడ్ ది రైమ్ ఆన్ డేస్. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కామన్ నెవర్ బ్యాక్, దట్ ఈస్ ట్యూస్డే. మనకి ఇవన్నీ కూడా రైమ్లో ఇంతకుముందు జరిగిన 12 రోజుల పాఠాల్లో వచ్చినటువంటి అంశాలనే మనకి ఇక్కడ లెటర్స్ ప్రాక్టీస్లో ఇచ్చారు. 7th క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ దీస్ ఏ ప్లేస్ యూ వుడ్ విజిట్ టు ఫర్ ఏ పిక్నిక్. దాంట్లో ఏదంటే పార్క్ వెళ్ళొచ్చు, మిగతా ఇవి కూడా మనం పిక్నిక్ స్పాట్గా వాడుకోము. రైట్ ద నేమ్స్ ఆఫ్ 2 థింగ్స్ యూ ఫైండ్ ఇన్ ది కిచెన్. దాంట్లో స్టవ్, అటెన్సిల్స్. 9వది రైట్ ఎనీ 4 సెంటెన్సెస్ అబౌట్ వాట్ యూ డూ ఇన్ ది మార్నింగ్ బిఫోర్ కమింగ్ టు స్కూల్. దాంట్లో మనం ఇక్కడ 4 రాసాము, 4 సెంటెన్సెస్ కూడా. ఇక 10th వచ్చేసిన తర్వాత ఐ క్లైంబ్డ్ అప్ ఆన్ ఏ బిగ్ బ్రౌన్ హార్స్. దీనికి సంబంధించి ఆన్సర్ మెరీ గో రౌండ్. మెరీ గో రౌండ్లో మనం ఆ గుర్రం బొమ్మ మీదకి ఎక్కి తిరుగుతాం అనమాట, అది ఇక్కడ ఆన్సర్గా ఇచ్చాము. ఐ ప్లే విత్ ఫ్రెండ్స్ టిల్ ది ఈవినింగ్ స్లైట్. ఇది కూడా దాంట్లో వచ్చిన పారాగ్రాఫే, అది మనకి ఎలా ఉంటుందంటే హ్యాపీగా ఉంటుంది. ఇక 11th వచ్చేసి, ఇక 12th వచ్చేసి ద స్టోరీ టీచర్స్ అస్ దట్ హానెస్ట్ ఈజ్ ది బెస్ట్ పర్. డూ యూ అగ్రీ? ఎస్. రైట్ వై వీ షుడ్ ఆల్వేస్ టెల్ ద ట్రూత్ లైక్ రవి అండ్ అర్జున్.
అర్జును రవిలాగా ఎందుకు ఉండాలంటే ద ట్రూత్ ఓన్లీ విన్స్, సత్యమేవ జయతే అని మనం ఇక్కడ రాసాం అనమాట. ఇక ఇది మ్యాథ్స్లో సెల్ఫ్ అసెస్మెంట్. మూడు క్వశ్చన్లకి ఆన్సర్స్ ఇవి. ఇక్కడ 300 అనేది జాయిన్ అయితే మనకి ఇక్కడ 100 ప్లస్లో 3 ఉంది కాబట్టి 300. 50 మోర్ దాన్ అండ్ 1 లెస్ దాన్ 500 అంటే అది సి ఆప్షన్ 549. ఇక్కడ వర్డ్ సమ్ ఇచ్చారు, దాన్ని ఈ రకంగా రాసుకోవచ్చు. కింద కూడా వర్డ్ సమ్ ఉంది. 4th, అది కూడా వర్డ్ సమే. ఇక 5th దానికి సంబంధించి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి, అది కూడా వర్డ్ సమే. ఇక దీన్ని ఇక్కడ మనకి ఎంత పార్ట్కి కలర్ వేస్తే హాఫ్ అవుతుంది అన్నటువంటిది ఇచ్చారు ఎగ్జాక్ట్గా. సో దాన్ని మళ్ళీ ఇక్కడ మనం చూపించాం, కొంచెం మిస్టేక్ వచ్చింది, అది చెక్ చేసుకోండి. హాఫ్ని మనం ఇలాగా హాఫ్ అంటే 4 పార్ట్స్ని మనం ఇక్కడ కలర్ చేసుకోవాల్సిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ప్రకారంగా నాట్ అని ఇచ్చాము. మళ్ళీ ఇది వేసిన తర్వాత కరెక్ట్ అని మనం నిరూపించాం అనమాట. మీకు ఆ తేడా తెలుస్తుందా కాబట్టి నేను కలర్ని చేంజ్ చేసి చూపించాను. ఇక్కడ మీకు సుడోకు, అదే మనకి పజిల్ టైం ఇచ్చారు, దాంట్లో సెంటర్లో 13 ఉండాలి. ఎడ్జెస్ టోటల్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న టోటల్ ఈ సెంటర్కి సరిపోవాలన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న టోటల్ సెంటర్కి సరిపోవాలి. సో అదే ఇక్కడ ఉన్నటువంటిది. ఇలా అవసరం లేదు. ఈ టోటల్ ఈ టోటల్ ఈ టోటల్ ఇటు సెంటర్కి సరిపోవాలన్నమాట. అవి ఇక్కడ మనం చూడాల్సినటువంటివి. ఇది ఫిల్ ది సర్కిల్స్ విత్ డిజిట్స్ ఫ్రమ్ 1 to 9. 1 to 9 తోటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ -9లోంచి ఈ 2 మనకి ఇవ్వలేదు, మనం ఇప్పుడు పెట్టాము. 9 నుంచి 5 తీస్తే 4 వచ్చింది. 4ని 2తో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. ఇక్కడ 2 ఎలా వచ్చిందంటే 6 డివైడెడ్ బై 3, 6ని 3తో డివైడ్ చేస్తే 2 వచ్చింది. ఇక్కడ చివరికి 1 + 7 అయితే 8 సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 1 నుంచి 9 దాకా నెంబర్స్ ఉపయోగించాము, ఈ రకంగా రాసుకోవాలి. ఇక ఈవీఎస్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ గ్రోస్ బిలో ది సాయిల్? సాయిల్కి కింద ఉండేదాన్ని రూట్ సిస్టమ్ అంటారు, రూట్ అనమాట. రైట్ 1 యూజ్ ఆఫ్ వాటర్ ఇన్ యువర్ డైలీ లైఫ్. దాంట్లో వి యూస్ వాటర్ టు డ్రింక్. తర్వాత కింద ఇచ్చిన వాటిలో వైల్డ్ యానిమల్ ఏదని అడిగారు, ఇది వైల్డ్ యానిమల్. సో సి ఆప్షన్ రాసాము. తర్వాత 4th క్వశ్చన్ ఆన్సర్ నుంచి మనకు చూస్తే 4th క్వశ్చన్ ఆన్సరు నేమ్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ రైట్ దేర్ ఫంక్షన్స్. ఇక్కడ మనం రాసాము we use eyes to see, ears to hear, nose to smell, tongue to taste and skin to touch. అలాగే why should we respect our grandparents and elders-లో ఆప్షన్ బి, they care for us and guide us కాబట్టి. how are plants useful to us, దానికి they give us food, oxygen and shade, అందుకని చెప్పి మనం ఆప్షన్ బి ఇచ్చాము. తర్వాత వై డూ వీ నీడ్ ఎ హౌస్, మనకి ఇల్లు ఎందుకు కావాలి? వీ నీడ్ ఎ హౌస్ టు గెట్ ప్రొటెక్షన్, మనకి ప్రొటెక్షన్ కావాలి. ఫ్రమ్ వెదర్ అండ్ యానిమల్స్, వెదర్ నుంచి యానిమల్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి మనకు ఒక హౌస్ అవసరం అన్నమాట. కొంచెం ఈవీఎస్కి సంబంధించిన ఆన్సర్స్ ఎక్స్టెన్సివ్గా ఇచ్చారు. వై షుడ్ వీ వాష్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్? దేర్ ఆర్ డిసీజ్ కాజింగ్ జర్మ్స్ ఇన్ డర్టీ హ్యాండ్స్, హెన్స్ వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్. మనకి రోగానికి కారణమయ్యే సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి మన చేతులు కడుక్కొని ఫోన్ చేయాలి. రాణి వాంట్స్ టు గో టు అమెరికా, అమెరికా వెళ్ళాలంటే ఏ వాహనం మీద అయితే తొందరగా వెళ్తారు? సో దీంట్లో వెళ్తారు, మిగతా వాటితో వేటితోటి వెళ్ళలేము మనం. సో ఇక్కడ 10th క్వశ్చన్ చూద్దాం. యువర్ ఫ్రెండ్ ఈజ్ హంగ్రీ ఆఫ్టర్ ప్లేయింగ్, నేమ్ 1 హెల్దీ ఫుడ్ యూ విల్ గివ్. సో ఎగ్ అండ్ మిల్క్ ఇస్తే అన్ని క్యాలరీస్ మళ్ళీ తిరిగి చేరుతాయన్నమాట. కౌ ఈట్స్ గ్రాస్ అండ్ లైన్ ఈట్స్ మీట్. వై ఆర్ దీస్ యానిమల్స్ కాల్డ్ హెర్బివర్స్ అండ్ కార్నివర్స్? ద యానిమల్స్ లివ్ ఆన్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హెర్బివర్స్. మొక్కలపైన ఆధారపడి జీవించే వాటిని హెర్బివర్స్ అంటారు, ఇతర జీవులపైన ఆధారపడి జీవించే వాటిని కార్నివర్స్ అంటారు. అది మనకు రాసాము. కింద ఇవ్వబడినటువంటి వాటిల్లో మనల్ని గుడ్ ఫర్ హెల్త్, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేట్లు డివైడ్ చేసి రాయమని మనం ఇక్కడ రాసామన్నమాట. మిల్క్ అండ్ యాపిల్ 2 కూడా గుడ్ ఫర్ హెల్త్, ఈ 2 కూడా నాట్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ మనకు 13th క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి రాహుల్ డ్రింక్స్ వాటర్ అండ్ ఈట్స్ ఫ్రూట్స్ ఎవ్రీ డే, డూ యూ థింక్ హీ హ్యాస్ ఎ గుడ్ హ్యాబిట్? ఎస్, ఫ్రూట్స్ని మంచిగా వాటర్ తీసుకుంటే మంచిదని మనం ఇక్కడ చెప్పాము. తర్వాత ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు సేవ్ వాటర్? వై, ఎందుకనంటే వాటర్ని మనం
సేవ్ చేయడం ఇంపార్టెంట్ అండి. యెస్, బికాజ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్. ల్యాండ్ పైన మనకు భూమి పైన తక్కువ వాటర్ ఉంది కాబట్టి మనం వాటర్ని పొదుపు చేయాలన్నమాట. తర్వాత వచ్చిన తర్వాత 15th క్వశ్చన్లో రైట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అన్నారు. సో మన ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ డాష్లు ఇచ్చాను, డాష్లు మీరు పూరించుకుంటే సరిపోతుంది. దేర్ ఆర్ డాష్ మెంబర్స్ అంటే ఎంతమంది మెంబర్స్ ఇక్కడ రాసుకోండి. మై ఫాదర్ ఈజ్ ఏ డాష్, మీ నాన్నగారు ఏం చేస్తారు రాయండి. మై మదర్ ఈజ్ ఏ డాష్, మీ మదర్ ఏమైతే ఇక్కడ రాయండి. అలాగే ఐ హ్యావ్ ఏ డాష్, మీకు బ్రదర్ సిస్టర్ ఉన్నారు ఇక్కడ రాసుకోవాలి. మై పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ లవ్ మీ ఎ లాట్, మా తల్లిదండ్రులు నాకు పట్ల జాగ్రత్త తీసుకుంటారు, నన్ను బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు అని చెప్పేసి ఇక్కడ రాసామన్నమాట. ఇక 16th క్వశ్చన్కి వచ్చేసరికి ఇది ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్, రైట్ ఎనీ 3 things యూ విల్ క్యారీ అండ్ టెల్ దెమ్ వై యూ నీడ్ దెమ్. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటువంటి వాటి గురించి చెప్పమన్నారు ఇక్కడ. మనం ఐ క్యారీ మై పెన్, అలాగే క్యారీ మై బుక్స్, ఎందుకు చెప్పకూడదు ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఐ క్యారీ మై బ్యాగ్ టు క్యారీ థింగ్స్, ఇలాగ మనం దీంట్లో మెన్షన్ చేసాం అనమాట. అలాగే ఇక్కడ మనకి ఫన్ యాక్టివిటీలో ఇలాగ ఒక పజిల్ ఇచ్చారు. ఆ పజిల్ మనం సెన్స్ ఆర్గాన్స్కి సంబంధించిన పజిల్ ఇచ్చారు. సో మనం ఆ పజిల్ తోటి ఈ రకంగా మనం పూర్తి చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఆన్సర్స్. అలాగే ప్రతిదానికి కూడా దాని రూట్ మీరు తీసుకెళ్ళాలి, ఎక్కడుందో చూసుకొని. సో క్యాట్ అనేది ఇది కిటెను, దీన్ని జాగ్రత్తగా దీని రూట్ని పట్టుకుని జాగ్రత్త తీసుకెళ్ళి క్యాట్తో కలపాలి. ఇది డక్లింగ్తో కలపాలి. లైన్ కబ్తో కలపాలి, ఎక్కడుంది కబ్బు, ఇది కూడా ఇక్కడ కలపాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా కలపండి. అలాగే మనకి ఇక్కడ హెల్దీ హ్యాబిట్స్ అనేది ఇచ్చారు. సో వాటిలో కూడా మనం వీటిని ఇలా ఫిల్ చేయాలి. క్రాస్వర్డ్ పజిల్ ఈ రకంగా జాగ్రత్తగా పూర్తి చేసుకోండి. ఇక్కడ సఫారీ యానిమల్స్ ఇచ్చారు, క్రాస్వర్డ్ పజిల్. ఇక్కడ యానిమల్స్ అన్నింటిలో కూడా ఈ పజిల్ మనం ఈ రకంగా పూర్తి చేసుకోవచ్చు అనమాట. సో దీంతో మనకి ఈ 12 రోజుల కార్యక్రమం, అలాగే దాంట్లో మనకు లాస్ట్ ఇచ్చినటువంటి లెటస్ లెర్న్, లేకపోతే నేనేం నేర్చుకున్నాను, లెటస్ కంప్లీట్, ఇవన్నీ పూర్తి చేశాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక మండే నుంచి, ఇక నెక్స్ట్ మంత్ నుంచి మనకి పాఠాలు స్టార్ట్ అవుతాయి. వాటన్నిటికి సంబంధించిన సమాచారం కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.